హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్. నేను మీ ఉదయ. ఈరోజు మన వీడియో సగ్గుబియ్యం జావా. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకొని తినాల్సిన వీడియో అన్నమాట. నేను చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పాను, చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో కూడా చెప్పాను. తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ముందు వీడియోలోకి వెళ్ళి నేను ఎలా చేశాను, మెజర్మెంట్స్ ఎలా చెప్పాను అనేది అయితే ఒకసారి చూసేయండి. ఇంత సమ్మర్లో ఇంత వేడికి చాలా చల్లగా కడుపులో చల్లగా ఉండాలి అంటే సగ్గుబియ్యం జావ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే కొంచెం వడదెబ్బ అలా తగలకుండా ఉండాలి అన్నా, లేదన్నా ఎండలోకి వెళ్ళొచ్చినప్పుడైనా కొంచెం కూల్ అవ్వడానికి బాడీ సగ్గుబియ్యం జావ చేసుకుని తాగితే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ కప్పు తోటి. అలానే వాటరు ఈ కప్పుతో నేను 4 కప్స్ లేదా 5 కప్స్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే వాటర్ ఎక్కువ తీసుకోండి, కొంచెం థిక్గా ఉండాలి అనుకుంటే 1 కప్పు వాటర్ తగ్గించుకోండి. నేనైతే ఇప్పుడు 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్పు సగ్గు బియ్యంకి 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. బౌల్ అయితే జస్ట్ స్టవ్ మీద పెట్టాను. ఒక 5 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ తెల్లే వరకు మరిగించుకుందాము. ఇవి మరిగే లోపల చిన్న టిప్ చెప్తాను మీకు. ఈ సగ్గు బియ్యం ఉన్నాయి కదా, ఈ సగ్గు బియ్యము ఒక బౌల్లో తీసుకుని కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకుందాము. అప్పుడు అంటుకుపోకుండా ఉంటుంది. చూపిస్తాను. సో ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా అంటుకుపోకుండా ఉంటుంది అనమాట. మనం వాటర్లో వేసినప్పుడు ఒక్కటొకటి అంటుకుపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా షైనీగా రావాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇవి ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని లేదా ఒక గిన్నె తీసుకొని పాలు వేడి చేసుకుందాము. పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్ లో మనం సగ్గుబియ్యం జావ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. అందుకని నేను ఇప్పుడే కాగబెడుతున్నాను అనమాట. పాలు కాగబెట్టుకుని చల్లార్చుకుందాము. పాలు కూడా స్టవ్ మీద పెట్టుకున్నాను గిన్నెలో. ఇవి కాగిన తర్వాత కొంచెం చల్లార్చుకుందాము. ఈ లోపల చూడండి వాటర్ అయితే మరిగిపోయాయి అనమాట. ఇప్పుడు మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకోవడమే. ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇంత లూజ్గా ఉంది. మనకి అవి కుక్ అయిన తర్వాత, సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత థిక్గా అయిపోతుంది అనమాట. తర్వాత మనం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి వీలైనంత పలుచగానే చేసుకోవాలి. వాటర్ ఎక్కువే పడుతుంది. నేను చెప్పిన మెజర్మెంట్ అయితే కరెక్టే. 1 కప్పు సగ్గుబియ్యంకి 5 కప్స్ వాటర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. సో ఇలా ఒక పావు గంట లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇలా అండి బాగా తెరలాలన్నమాట. ఈ వైట్గా ఉన్న సగ్గు బియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా కుక్ అవ్వాలి. ఈ వైట్ మొత్తం పోయి కొంచెం వాటర్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతవరకు ఉడికించుకోవాలి. ఈజీగా ఇంకొక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వడం స్టార్ట్ అయ్యాయన్నమాట. అంటే కుక్ అయిపోయినట్టు. మనకి థిక్నెస్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాము. సిమ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం కూడా అండి మెజర్మెంట్ మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్దీ కాబట్టి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను కప్పు సగ్గుబియ్యం వేసాను కాబట్టి అదే కప్పుతో 1 కప్పున్నర బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇలా కప్పున్నర యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు.
చూసారు కదా, నేను కప్పున్నర బెల్లం అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మ్యాండేటరీ కాదండి, టేస్ట్ కొంచెం ఈక్వల్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట టేస్ట్ని. అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను, జస్ట్ చిటికెట్ సాల్ట్. ఇలా బెల్లం నెమ్మదిగా కరిగే లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం జీడిపప్పు, కొబ్బరి పలుకులు కూడా వేయించుకుందాము. ఒక చిన్న ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు వేయించుకుంటున్నాను ఫస్ట్. ఇవి వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి కూడా వేయించుకుందాము. సో చూసారు కదా, జీడిపప్పు వేగాయి అన్నమాట. ఇందులోనే మనం కొబ్బరి కూడా వేయించుకుందాము. కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా జస్ట్ వేయించుకోవడమే. వేయించుకొని పక్కన పెట్టుకుందాము. కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. ఒక 3 ఇలాచి తీసుకున్నాను. 3 కొంచెం ఇలా దంచుకొని వేసేసుకుందాము. పౌడర్ లాగా కాకుండా జస్ట్ ఇలా కొంచెం ఇలా పగిలితే చాలన్నమాట. ఇలా వేసేసుకోవడమే అనమాట. జస్ట్ ఫ్లేవర్ కోసము యాలకులు వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. చూసారు కదా, కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. కొంచెం వేడి తగ్గిందండి. చల్లబడ్డం అంటే మరీ కూల్గా అయిపోయేలాగా కాదు, మరీ స్టవ్ మీద నుంచి వేడి తీయగానే పాలు కలిపితే పాలు ఇరిగిపోతాయేమో అని చెప్పి వేడి దాంట్లో పాలు కలుపుకోవద్దు అని చెప్పాను. సో ఇప్పుడు కొంచెం చల్లబడింది, పాలు కలుపుతున్నాను నేను. చూసుకుంటూ కలపండి, ఇది మెజర్మెంట్ ఏం కాదు, జస్ట్ ఇలా వేసుకుంటూ. చూసారు కదా, మనం వేసే లోపలే కలర్ చేంజ్ అయిపోతుంది. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనే దాన్ని బట్టి చూసుకోవాలి. సగ్గుబియ్యం జావ ఏంటంటే చల్లబడే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది, అందుకని మీరు తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇంతవరకు సరిపోయింది అన్నట్టు వేసాను. కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా చూసుకుందాము, గట్టిగా అవుతుందా పలచగా అవుతుందా అనే దాన్ని బట్టి. ఫైనల్గా అయితే మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో రెడీ అయిపోయింది మన సగ్గుబియ్యం జావా, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. సో ఫైనల్గా చూసారు కదా, మన సగ్గుబియ్యం జావా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది, హెల్త్ కూడా మంచిదని చెప్పాను కదా. ఇప్పుడైతే ఒకసారి మనం టేస్ట్ చూద్దాము. కొంచెం చల్లబడే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది అనమాట. దాన్ని బట్టి చూసుకొని మీరు పాలు వేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి పాలు వేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు పాలు వేసుకోకుండా ప్లెయిన్గా జస్ట్ సగ్గుబియ్యం జావలాగా చేసుకొని వాటర్ వేసాం కదా, వాటర్ వేసిన దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం మనము. సో చూసారు కదా, టేస్ట్ చేస్తాను. ఎలా ఉంది, బాగుందా? చాలా బాగా వచ్చిందండి టేస్ట్. చాలా బాగుంది. మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, బెల్లానికి బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు మన వీడియో అయితే ఇదనమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు మన వీడియోస్ బోలెడన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. మీకేమైనా వీడియోస్ కావాలి, ఏదైనా కుకింగ్ వీడియోస్ ఈ టైప్ కావాలి, ఈ కర్రీస్ కానీ అలా ఏదైనా అనుకుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. బై బై.